విశాఖలో అతి పురాతన గ్రామంగా పేరొందిన అసలు సిసలైన గోపాలపట్నం పాత గోపాలపట్నం. ఈ ఊరు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు రోడ్డు మార్గమే పెద్ద శాపమైంది. రైల్వే శాఖతో ముడిపడి ఉన్న సమస్యలు కావడం, పట్టించుకోవలసిన రైల్వే అధికార యంత్రాంగం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో రోడ్డు మార్గం బురదకోపంగా మారింది. దీంతో వేలాది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య రైల్వే అధికారులు పట్టించుకోక బాధ్యత తీసుకోవలసిన విశాఖ ఎంపీ కనిపించక జనం గగ్గోలు పెడుతున్నారు. కూటమి పార్టీలపై ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ప్రజాప్రతినిధులు సమస్యలు గాలి కుదిలేసి తిరుగుతున్నారని జనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాతగోపాలపట్నం నుంచి బాజీ జంక్షన్ మీదుగా నగరంలోకి చేరుకోవడానికి అండర్ పాత్వే తప్ప మరో దారి లేదు. ఇలా పాతగోపాలపట్నంతో పాటు చంద్రనగర్, ఎల్లపువానిపాలెం, కొత్తపాలెం, నరవ తదితర అనేక ప్రాంతాల ప్రయాణికులు, రైలు ప్రయాణికులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, భారీ వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. అండర్ పాత్వేలో మురికి నీరు, వర్షం నీరు నిలిచిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోంది. వాహనాలు వెళ్ళొచ్చేటప్పుడు మురికి నీరు ఎదురుగా వచ్చే వాహనాలపైకి చిమ్ముతోంది. పాదచారుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మురికి నీటి నుంచి రాకపోకలు సాగించి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య వల్ల దురదలు, అంటురోగాలు వస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రయాణికులు చంద్రనగర్ అండర్ పాత్వే వద్ద కూడా నానా అవస్థలతో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇక్కడ కూడా మురికి నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందిగా మారింది. వర్షాలు కురిసినప్పుడు ఏకంగా అండర్ పాత్వేలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడో మారుమూల గిరిజన గ్రామాలు సైతం పట్టణ వాతావరణంతో అభివృద్ధి చెందుతుంటే ఇక్కడ మాత్రం అత్యంత హీనంగా ఉందని జనం గగ్గోలు పెడుతున్నారు. అండర్ పాత్వేలు కాంట్రాక్టర్లను పెంచడానికే అన్నట్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రనగర్, ఎల్లపువానిపాలెం, కొత్తపాలెం, పాతగోపాలపట్నం పరిసర ప్రాంతాల ప్రజలకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్న ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ఇది ప్రణాళికలకే పరిమితమైంది. ఇక్కడ ఇలాంటి సమస్య ఉందన్న సంగతే విశాఖ ఎంపీకి తెలియదు. ఎంపీ అయి ఏడాదిన్నర అయినా ప్రజల బాధలు తెలుసుకోవడానికి పర్యటించడం గాని, పరిష్కార చర్యలు చేపట్టడం గాని కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే సమయం గడిపేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన జనం కూటమి నేతలను ఎన్నుకుంటే ఇలాగైనా స్పందించేదని జనం ఆవేదన చెందుతున్నారు. అదే నడిచెల్లో వచ్చిన వాళ్ళకి వెహికల్స్ వస్తాయి, అలా వాటర్ అందరికి ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది కదా. ఈ లోపల బయటికి వెళ్దాం సరిగాను వచ్చే బళ్ళు మీద పక్కన గడిపెళ్తే ఆ బురదంతా మంచి మీద పడిపోతుంది. చాలా ఇబ్బంది ఉంది. బళ్ళు గతకలు, అందులోనే మళ్ళీ గతకలు వల్ల బళ్ళు పడిపోయి బళ్ళు రిపేర్లు తెలియదు ఏముంది. చాలా ఇబ్బంది పడుతున్నాయి. మంది ఈ మధ్యలో బయటికి వెళ్ళడానికి ఈ చివరి నుంచి చివరి బయటకు చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది ఉందో అంత ఇబ్బంది. అంత నుంచి మనకి అంత కష్టం అన్నమాట. ఈ మధ్య నుంచి సుఖపడ్డారో తెలియదు. బళ్ళు వేసి నడిపినారు కష్టపడతారో తెలియదు. అంత ఇబ్బందిగా ఉంది. ఆ వాటర్ పోవడానికి సరైన మార్గం లేదు. సరిగ్గా రోడ్డు కూడా గతరాలు ప్రాబ్లం చాలా ఘోరంగా ఉందండి. ఈ మధులో నుంచి నీరు స్టక్ అయిపోయి ఇంకా అటుపక్కలు ఇటుపక్కలు ట్రాఫిక్ ఎక్కువైపోయి ఎక్కడి నుంచో జనం అందరూ ఇటుకొచ్చి ఈ వేలోకి వచ్చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కట్టేందుకు కూడా ప్రయోజనం కనిపించలేదు. అలా బ్రిడ్జి మీద నుంచి మాకు వే ఇచ్చినట్టయితే హ్యాపీగా ఉన్నాం. ఈ మొదలు కట్టేసి ఈ వాటర్ ఎలాగెళ్ళాలో తెలియట్లేదు, ఎటు చేయాలో తెలియట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. ఎంపీ గారు ఇప్పుడు కనిపించడం మా పాతగోపాలపట్నం అంటే తెలియదు వాళ్ళకి. ఓన్లీ గణబాబు గారు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. మాకు ప్రాబ్లం ఏమైనా ఉంటే అతనికి వెళ్ళి చెప్పుకుంటాను అంతే. కానీ మరి ఈ విషయంలో మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు సార్. రైల్వే అవడం వల్ల ఎవరితో చెప్పాలా, డిఆర్ఎంతో చెప్పాలా, ఎవరు చెప్పాలంటే మన మాటలు ఎవరో తీసుకోవట్లేదు. అది తీసుకుంటే ఎమ్మెల్యే లెవెల్లో తీసుకోవాలి, లేదా మినిస్టర్ లెవెల్లో తీసుకోవాలి. దయచేసి మా పాతగోపాలపట్నం చాలా దీన పరిస్థితిలో ఉన్నది సార్ ఇది. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా వెళ్ళడానికి గతకలు రోడ్డు బాగలేదు. వర్షం వచ్చిందా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. ఇక ఎందుకు కట్టించారో తెలియదు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది.